ముందంటే ఇద్దరిని కంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా రేర్‌గా ఇద్దరిని కనడం. ఓన్లీ సింగిల్ చైల్డ్ కావాలి, సింగిల్ చైల్డే అని అనుకుంటారు. పిల్లలకి సిబ్లింగ్ ఉండాలా వద్దా? పిల్లలకి ఇంకొక పాపో, బాబో తోడు అక్క కానీ, అన్న కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ ఉండాలా వద్దా? దేర్ పర్సనల్ చాయిస్. ఇప్పుడు యాజ్ ఏ పేరెంట్ పర్స్పెక్టివ్లో మాట్లాడితే వాళ్ళు ఇవన్నీ బేబీ ప్లానింగ్ అనేది ఇందాక చెప్పినట్టు అన్నీ చూసుకొని మాత్రమే ప్లాన్ చేసుకుంటారు. బట్ యాజ్ ఏ చైల్డ్ పర్స్పెక్టివ్, ఎవరైతే సింగిల్ చైల్డ్ ఉంటారో ఆ చైల్డ్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే దే నీడ్ కంపెనీ. బికాజ్ ఇప్పుడు చూడండి, మీకు ఎంత టాలెంట్ ఉన్నా, ఓకే, ఎంత టెక్నికల్ స్కిల్ ఉన్నా కూడా సరిపోదు. వీ నీడ్ టు హ్యావ్ ఏ సోషల్ ఎమోషనల్ స్కిల్ అనమాట. అంటే ఒక పర్సన్కి చాలా ఎమోషన్స్ ఉంటాయి కదా, చాలా షేర్ చేసుకోవాలని ఉంటుంది. అది మదర్ ఫాదర్ ఒకవేళ వాళ్ళకి చెప్పే కాంటెంట్, వాళ్ళకి చెప్పే ఫీలింగ్స్ కాకుండా ఇంకెవరితో షేర్ చేసుకుంటారు ఇంట్లో? యాజ్ ఏ పర్సనల్గా బయట వాళ్ళకి చెప్తే ఎగతాళి చేస్తారు, టీచర్కి చెప్తే వీడెప్పుడు ఇంతేరా అని అంటారు, పేరెంట్స్కి చెప్తే కొంచెం భయమో లేకపోతే మీరు చేసే పేరెంటింగ్ వల్ల సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లేకపోతే సిబ్లింగ్స్ ఇలా సేమ్ గ్రూప్ ఉన్నా లేకున్నా పర్లేదు, బట్ దే నీడ్ కంపెనీ. లేదు సరే పేరెంట్స్ డిసైడ్ అయ్యారు మాకు ఒక్కరే కావాలి, అలాంటప్పుడు ఏం చేయాలనంటే నేచర్తో కనెక్షన్ని బిల్డ్ చేసుకోవాలి. లేదు అని అంటే ఇంట్లో పెట్స్ని ఇలా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్. డాగ్ కానీ క్యాట్ కానీ వాట్ ఎవర్, వాళ్ళకి నచ్చిన ఒక పెట్ని తీసుకురావడం, తనతో కంపెనీని అంటే ఒక తోడుని అటాచ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం ఎమోషనల్గా వాళ్ళు స్టేబుల్ అవ్వడానికి. ఓకే, ప్లాంట్స్ కానీ మీకు నచ్చిన ప్లాంట్స్, ఇండోర్ అవుట్డోర్ చాలా ప్లాంట్స్ దొరుకుతాయి. సో వాటిని చాలా ప్రేమగా చూసుకోవడం కానీ, పెట్స్ని బాగా ప్రేమగా చూసుకోవడం కానీ, వాటితో షేర్ చేసుకోవడం కానీ. ప్లాంట్స్కి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, మీకు తెలుసా? ఎందుకంటే అవి కూడా లివింగ్ థింగ్సే కాబట్టి. కరెక్ట్. మీరు రోజు తిట్టారనుకోండి ఒక ప్లాంట్ని, ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు వాడిపోతుంది. అదే రోజు ప్రేమగా చూసుకున్నారనుకోండి చాలా మంచిగా పెరుగుతుంది. ప్లాంట్స్కి కూడా ఆ ఫీలింగ్స్ అనేటివి ఉంటాయి. దే ఆల్సో హ్యావ్ లివింగ్ థింగ్ అనమాట.